ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రం కలిగి ఉన్న శ్రీకాళహస్తి పట్టణానికి ఉత్తరాన సుమారు 15 కిలోమీటర్ల దూరంలో పెళ్లకూరు మండలం కలవకూరు పంచాయతీ పరిధిలో స్వర్ణముఖి నదికి సమీపాన ఉన్న పిడికిటిమాల గ్రామానికి దగ్గరలో ఏటిగట్టున వేల సంవత్సరాలకు పూర్వం నిర్మించిన రాతి వృత్తాలను ఇటీవల పురాశాస్త్రవేత్తలు కనుగొన్నారు. తిరుమల గిరి పరివాహక ప్రాంతాలలో ఆదిమానవుని ఉనికిని తెలిపే ఆనవాళ్ల కోసం అన్వేషణ సాగిస్తున్న మా పరిశోధనా బృందం ఇటీవల పిడికిటిమాల సమీపాన ఉన్న మెగాలిథిక్ సంస్కృతికి చెందినవిగా భావిస్తున్న రాతి వృత్తాలను పరిశోధనా నిమిత్తం సందర్శించాము. పిడికిటిమాల సమీపాన ఉన్న ఈ స్టోన్ సర్కిల్స్ని ఇంచుమించు 2500 సంవత్సరాలకు పూర్వం బృహత్శిలాయుగపు మానవుడు నిర్మించి ఉండవచ్చని ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది. ఈ వృత్తాలను సుమారు 11 అడుగుల వ్యాసార్థంతో నిర్మించారు. శేషాచలాల అంచున ప్రవహించేటటువంటి స్వర్ణముఖి నదీ తీరాన ఉన్న ఈ రాతి వృత్తాల లాంటి నిర్మాణాలే మన దేశంలోనే కాకుండా ఇతర దేశాలైన స్కాట్లాండ్, బ్రిటన్, ఐర్లాండ్, పోర్చుగల్, ఆఫ్రికా ప్రాంతంలోని ఇథియోపియా, ఎరిత్రియా మరియు సెనగాంబియా ప్రాంతంలో అచ్చం ఇలాంటి రాతి వృత్తాలు విస్తరించి ఉన్నాయి. ఈ రాతి వృత్తాలపై వివిధ దేశాలలో జరిగిన శాస్త్రీయ త్రవ్వకాల ఆధారంగా మరియు ఐతిహ్యాధారిత పరిశోధనా ఫలితాల ఆధారంగా ఈ రాతి వృత్తాలను పూర్వం దహన క్రియల కోసం నిర్మించి ఉండవచ్చునని పరిశోధకులు ఒక భావనకు వచ్చారు. ఇక్కడున్న స్టోన్ సర్కిల్స్ ఒకప్పుడు ఇక్కడ చాలా ప్లేస్లో విస్తరించి ఉండేవి. వ్యవసాయ సంబంధిత కార్యకలాపాల కోసం వీటిని సదును చేయడం వల్ల ఇక్కడ చాలా స్టోన్ సర్కిల్స్ డిస్టర్బ్ అయ్యాయి. ప్రస్తుతం ఇక్కడ 7 రాతి వృత్తాలు మాత్రమే మనుగడలో ఉన్నాయి. మిగిలి ఉన్న ఈ రాతి వృత్తాలకు విఘాతం కలగకముందే వీటి యొక్క చరిత్రను విశ్లేషించడానికి తగిన ఆధారాల కోసం ఈ వృత్తాలపై త్రవ్వకాలు జరిపి పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడున్న రాతి వృత్తాలు రాళ్లతోనే కాకుండా కాంగ్లోమరేట్ మాస్తో కూడా కొన్ని వృత్తాలను నిర్మించారు. ఆసక్తి ఉన్న పురాచరిత్ర పరిశోధకులకు త్రవ్వకాలు జరిపి పరిశోధనలు చేయడానికి ఈ పిడికిటిమాల సమీపంలో ఉన్న ఈ రాతి వృత్తాలు కలిగిన సైట్ చాలా అనువైనది. ఈ రాతి వృత్తాలు ఉన్న ప్రదేశంలోనే సుమారు 1,00,000 సంవత్సరాల క్రితం ఆదిమానవుడు ఉపయోగించిన రాతి పనిముట్లు కూడా లభ్యమయ్యాయి. త్రవ్వకాల కోసం ఆర్థిక సహకారావకాశం ఉన్న ఔత్సాహిక చరిత్ర మరియు పురాశాస్త్రజ్ఞులు ఇక్కడ పరిశోధనలు జరిపి ఈ రాతి వృత్తాల యొక్క చరిత్రను వెలుగులోకి తేవాల్సిన అవసరం ఉంది.